అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. ఈవీఎం మిషన్లపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. జగన్ చేసిన ట్వీట్ అగ్గిరాజేస్తోంది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్యం దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితే మంచిదని జగన్ ట్వీట్ చేశారు. అలాగే న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం జగన్ చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకొచ్చిన జగన్ ఫలితాలపై ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈవీఎంల గురించి అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీంతో మన దేశంలోనూ విపక్ష పార్టీలు కూడా ఎలన్ మస్క్ ను మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చని, అందుకే బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో పేపర్ బ్యాలెట్ కు జై కొట్టారు. కాగా బ్యాలెట్ పేపర్ పెట్టాలని జగన్ చేసిన ట్వీట్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ట్వీట్ చేశారు. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓడితే తన గొప్పని చెప్పే జగన్ ఓడిపోతే మాత్రం ఈవీఎంల తప్పంటున్నట్టుగా మాట్లాడుతున్నారని కౌంటర్ వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో జగన్ గుర్తు చేసుకోవాలని సూచించారు సోమిరెడ్డి. మొత్తానికి ఈవీఎంల పరిస్థితి, ఓటర్ బ్యాలెట్ కి సంబంధించి చర్చ మాత్రం గట్టిగానే జరుగుతుందని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు బ్యాలెట్.